వీళ్ళు బాగానే మంది ఇద్దరు ముగ్గురు వస్తేనేమో నా మాట మీదకెళ్ళి నా మాట లోపడి వీళ్ళు ఉంటారంటే వాళ్ళ మాటకి నేను లోపడవని చెప్తాను. ఓయామో వీళ్ళు బాగానే మంది వచ్చినట్టుంది కానీ వెనక తగ్గాలి. చదువుకున్న పిలుపంటికి ఇట్లుంటది. ముందుగా నువ్వు విలువద్దా అని చదువుకున్న దాన్ని వచ్చి దాన్ని ఎవరు నువ్వు పిలిపించినావు. చదువుకున్న దాన్ని అంటే నువ్వు మీ నోళ్ళనా పురుగోడు మీ అన్న నోళ్ళనా పురుగోడు మామయ్య హోరి కాదు చెప్పిరో ఆడదానివా గాడివా పిన్నేసుకోరా మొన్ననే పెళ్లి అయినట్టుగా పొల్ల నీకు పిన్నేసుకుంటుంది. మొన్ననే పెళ్లి అయింది కొత్తగా. ఆడదానివా గాడివా సిరిపోయిన బట్టలు వేసుకొని సింపుల్ చుట్టూ వేసుకొని వచ్చిన ఆడదానికి రాబడతాను. నీకేం పని తెల్లగా ఎక్కడాని మరి ఆడదాని నీకేంది అంతమంది ఆడవాళ్ళనే లేడీస్ అంటారు కదా. నన్ను ఆడదాన్ని అంటావా? నేనే అంటానా? నేను మంచి మంచి వాళ్ళు వెళ్ళలేదన్న ఆడదాన్ని. మరి నన్ను ఏమంటారు అంటే 10 మందిలో కూర్చొని మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి ఓ లేడీస్ లేడీస్ ఆడవాళ్ళనే మేడం అంటారు లేడీస్ అంటారు. మొగోళ్ళని మొగిసి అంటారు బాయ్స్ అంటారు జెంట్స్ అంటారు మోగిసి కూడా నాకు తప్పులేదు మమ్మల్ని అంటే తప్పు కదా. నేను ఒక్కదాని కాపాడుతాను. ఏనాడైనా ఏ రోజైనా నీ భర్త నువ్వు ఇద్దరు అగపాడేది ఊరికే కలుబొట్టు కదా కొట్టాడుకుంటుంది. ఈ రోజు ఒక్కదాని కాపాడాను కదా. ఇక మా మొగల ఉన్నదని వాళ్ళు మా ఇంటి వస్తారు. మాలో ఏమో నిలుగుండని ఆఫీసుల కాడికి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, ఎక్కడికి వస్తారు వాళ్ళకి టికెట్ తీసుకోవాలంటే మమ్మల్ని సీటు మీద కూర్చుండబెట్టాలి. ఆఫీస్ చుట్టూరు ఆడవాళ్ళు తిరుగుతారు, మొగలు ఏమో సంతకం పెట్టడానికి సత్తు దొరుకుతుంది. సీట్ల మీద కూర్చున్న పైసలు ఇచ్చిన వాళ్ళేమో సీటు మీద కూర్చుంటలేరు. అట్టి ఆధార్ కార్డు మీద సీటు మీద కూడా పెట్టి సీటు మీద కూర్చున్న వాళ్ళు లేపుతారు మొగలు. ఆడలో తాగుతుంది కాబట్టి అందుకే నన్నే పంపిస్తాను. మా ఆయన అక్కలేడు. మా ఆయన వేడు గుజరాత్ ఊరికెట్టాడు. గుజరాత్ పోయింది మా ఆయన. ఇక నా మా ఆయన వాంగా అని చెప్పి తెలుసా. ఇక నువ్వైతే ఇక అందుకే నా మొగడు పోతే పోని నేను రాజు ఉంచుకున్నా కదా. మొన్న కథకు వచ్చినప్పుడు కలిసిండు అక్కడ కాపోలు. అన్న వేసి రావాలన్నాడు కానీ రాలే అన్న. ఎప్పుడు పనివాడు ఇల్లు అత్తడు కావచ్చు అని చూద్దాం ఈయన జోకులు ఎట్టుంటే మళ్ళా పనివాడు వచ్చిండు. ఇగో ఆయన దీనికి డ్రైవర్ ఆయన చేసి కూర్చున్నాడు. అట్లా కూర్చుంటాడు, వస్తాడు, మంచిగా కూర్చుంటాడు. నీ బాధను తీర్పులో నాకు ఆధార్ కార్డు ఇచ్చి పంపించాడు.
నేను ఏడేడ బాధపడతాను నీకు చెప్తా